ప్రజల కష్టాలు తీర్చాల్సిన సీఎం అసలు ఎక్కడున్నారు? సెక్రటేరియట్ కు వెళ్లడం మానేసి ఒకేసారి 5 చోట్ల ఆఫీసులను ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? అటు అధికారులను పరుగులు పెట్టిస్తూ ఇటు ప్రజాధనాన్ని వృధా చేస్తున్న రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ ఏంటి? ప్రజాపాలన అంటే రోజుకు ఆఫీసు మార్చడమా? ఈ మల్టిపుల్ ఆఫీసుల పాలన వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రికి ఉండాల్సింది సచివాలయం, ప్రజా సమస్యలు తీర్చాల్సింది అక్కడే. కానీ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5 కార్యాలయాల నెట్వర్క్ను నడుపుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఐఏఎస్ అధికారుల కారిడార్లలో పెద్ద చర్చకు దారితీస్తుంది. అసలు రేవంత్ రెడ్డి పాలిస్తున్నారా లేక కార్యాలయాల వేటలో ఉన్నారా అన్నది ఇప్పుడు సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న. క్యాంప్ ఆఫీసుల వలయంలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని బంధించేశారని విమర్శలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నివాసం, సచివాలయం ఇవి చాలు అనుకుంటే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఒకటి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒకటి, చివరకు ఫ్యూచర్ సిటీలో మరోటి, ఏకంగా 5 ఆఫీసులు. దేశ ప్రధానికే లేనన్ని కార్యాలయాలు రాష్ట్ర ముఖ్యమంత్రికెందుకు? రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లేది కేవలం కేబినెట్ సమావేశాలకు మాత్రమే. మిగతా సమయమంతా ఆయన ఎక్కడ ఉంటారో అధికారులకే స్పష్టత లేదు. ఏ పూట ఏ సమావేశం ఏ కార్యాలయంలో పెడతారో తెలియక మంత్రులు, ఐఏఎస్ అధికారులు నిత్యం ఆందోళనలో ఉండాల్సిందే. ఫైళ్లు పట్టుకొని ఒక చోటు నుంచి మరో చోటుకు పరుగులు తీయటం, ఇదా ప్రజాపాలన? అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ 5 కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుందో ఎవరికీ తెలియదు. ఒకే చోట కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే పారదర్శకత ఉంటుంది, పాలనలో వేగం ఉంటుంది. కానీ ఎక్కడున్నారో తెలియని స్థితిని సృష్టించడం వల్ల పాలన స్తంభించిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ సమయం, ప్రజల ధనం రెండూ వృధా అవుతున్నాయి. మల్టిపుల్ ఆఫీసుల పాలనతో రాజ్యాన్ని భ్రమంలో ఉంచుతున్నారు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ తన నివాసానికే పరిమితమైన కనీసం ఆ ఒక్క చోటైనా పాలన సాగేది. అక్కడ ఒక స్పష్టత ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ ఆఫీసులో ఉంటే అక్కడికి మొత్తం వ్యవస్థ తరలి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది అభివృద్ధికి చిహ్నమా లేక అధికారం చేతిలోకి వచ్చాక వస్తున్న మార్పా? ప్రజల కష్టాలు తీరాలంటే క్షేత్రస్థాయిలో పాలన జరగాలి. సచివాలయం అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు, అది ప్రజాస్వామ్య గుండెకాయ. ఆ గుండెకాయ నుంచి పాలన సాగకపోతే అది కేవలం కార్యాలయాల విన్యాసాలుగానే మిగిలిపోతుంది. రేవంత్ రెడ్డి తన బాధ్యతలను ఇకనైనా గుర్తు చేసుకోవాలి. 5 ఆఫీసుల నెట్వర్క్ అంటే ఒక్క బలమైన సచివాలయం ద్వారా ప్రజలకు మేలు చేయడమే నిజమైన పాలన అని గ్రహించాలి. పాయింట్ ఏంటంటే పాలన అంటే ఆఫీసుల సంఖ్య కాదు కదా, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాం అన్నది కదా ముఖ్యం. మరి రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఆఫీసుల నెట్వర్క్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో, దీని వెనుక అసలు ప్లాన్ ఏంటో ఆయనే చెప్పాలి. ప్రజలు కోరుకుంటున్నది పర్యటనలు కాదు, పరిపాలన. ఇలా రోజుకో ఆఫీస్ నుండి పాలన చేయడం కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ చేయండి.